హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను ఫ్లఫీగా గారెలు చాలా టేస్ట్గా వస్తాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. గారెలు కదా ఎవరైనా చేసేయచ్చు అనుకుంటున్నారు, కానీ ఇది చాలా స్పెషల్ అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దీనికోసం 1.5 గ్లాస్ అనుకోండి మినపప్పు తీసుకున్నాను, పొట్టుపప్పు తీసుకుంటున్నాను. మీకు కావాల్సి ఉంటే మీరు మినపగుళ్ళైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ పొట్టుపప్పు తీసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. మనకి పొట్టుపప్పు నానేసరికి ఒక 6 గంటలు 7 గంటల దాకా టైం పడుతుంది. మామూలు మినపప్పు అయితే 2 గంటలు 3 గంటలకు ఇలా నానిపోతాయి. దీనికోసం నేను ఇక్కడ సగ్గుబియ్యం వేస్తున్నాను. ఈ సగ్గుబియ్యం గారెల్లో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్మూత్గా మెత్తగా వస్తాయి అన్నమాట గారెలు. ఇలా సగ్గుబియ్యం తీసేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఏమన్నా డస్ట్ ఉంటే పోతుంది. గారెలు చాలా బాగుంటుంది. మా అమ్మ చేస్తుంది అన్నమాట. ఇలాగా చాలా బాగుంటాయి గారెలు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1 గ్లాస్ వాటర్ పోసేసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం అనేది 2 గంటలు నానితే సరిపోతుంది సగ్గుబియ్యము. దీన్ని కూడా మూత పెట్టి నానబెట్టుకోవాలి. ఇక్కడ పొట్టుపప్పు చూసారా ఎంత బాగా నానాయో. ఈ విధంగా బాగా నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి గారెలు అనేవి టేస్ట్గా ఉంటాయి. నానట్టుంటే టేస్ట్ అనేది బాగోదన్నమాట. ఇలా నానిన పప్పుని శుభ్రంగా పొట్టు తీసేసుకుందాం. ఇలా కొంచెం పొట్టు, మరీ పొట్టు లేకుండా చేసుకోవాలండి. లైట్గా పొట్టు ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. లైట్గా పొట్టు అనేది ఉంది, పూర్తిగా తీసేసుకోకండి, టేస్ట్ బాగోదు. అలాగే బలం అనేది ఉండదు అన్నమాట. పొట్టులోనే బాగుంటుంది టేస్ట్. మరీ అసలు తీసుకోకపోతే బాగోదు, నల్లగా వచ్చేస్తాయి గారెలు. నేను ఇక్కడ గ్రైండర్కి వేస్తున్నాను. నాకు కొంచెం గట్టిగా కావాలి కదా, అందుకని చెప్పేసి మిక్సీకి అయితే లేట్ అవుతుంది అని చెప్పేసి నేను గ్రైండర్కి అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర గ్రైండర్ లేకపోతే మిక్సీకి అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నాను. మీ దగ్గర కొంచెం కల్లుప్పు ఉన్నా వేసుకోవచ్చు, లేదంటే సాల్ట్ అయినా వేసుకొని కొంచెం బాగా మెత్తగా కాకుండా కొంచెం మనకి పలుకులుగా తగిలేటట్టు కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత సగ్గుబియ్యం చూసారా ఏ విధంగా నానియో, ఈ విధంగా నానిన తర్వాత దీంట్లో నుంచి గట్టిగా వాటర్ పిండేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ గారెపిండిలో అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ పిండకపోతే సగ్గుబియ్యంలో వాటర్ అనేవి ఉంటాయి. అప్పుడు గారెపిండి అనేది కలుపుతాం కదా, జావ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇలా గట్టిగా పిసక్కుండా పిండేసేసి మనం ఈ పిండిలో వేసుకోవాలి. ఇక్కడ నేను టేస్ట్ కోసం బాగుంటుంది టేస్ట్, ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాను. ఇందాక రుబ్బేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం కదా, చూసి వేసుకోండి. మళ్ళీ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా ఫ్లఫీగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం గారెపిండి అంతా కలుపుకున్న తర్వాత మనమైతే ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత గారెలు వేసుకొని సిమ్లో ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత మెత్తగా వచ్చాయో గారెలు. టేస్ట్ కూడా జిగురుగా బాగుంటుంది.